హలో అందరికీ. ఇయాల మనం పులిహోర చేయబోతున్నాం. పులిహోర ముందుగా మనం అన్నం అయితే పెట్టుకొని పక్కా పెట్టుకోవాలి. సల్లబెట్టుకున్న అన్నం పక్క పెట్టుకున్నాక మనం గ్యాస్ మీద పొయ్యి పెట్టుకొని పల్లీలైతే ఏంపాలి. ఏంపిన పల్లీలు మనం పెట్టుకున్న అన్నంలో మొత్తం నీట్‌గా చల్లాలి. చల్లినాక అదే నూనెలో మనం పచ్చిమిర్చి, కరివేపాకు, పప్పులు ఇవన్నీ పోపు పెట్టడం స్టార్ట్ చేయాలి. పోపు పెట్టి బాగా కలపాలి. పోపు మస్తు ఇంపార్టెంటు. పోపు అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే అందులో పోయాలి. చింతపండు ఎందుకంటే మనం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి చింతపండు అయితే మంచిగుంటది. అదే తక్కువ క్వాంటిటీ అయితే నిమ్మకాయతో అయినా చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోలో ఉప్పైతే ఏసినాం. లాస్ట్ వీడియోలో ఉప్పేయడం మర్చిపోయారా బ్రో అన్నారు చికెన్ వీడియోలో. ఉప్పైతే ఏసినా కానీ రికార్డ్ చేయడం మర్చిపోయాను. అందుకనే పెట్టలే. మనం లాస్ట్‌కి పోపు అయితే రెడీ అయింది. పోపు రెడీ అయినాక ఆ పోపు మొత్తం మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలో మంచిగా కలపాలి. ఆ పోపు మొత్తం అన్నం మంచిగా కలిపేటట్టు చూడాలి. అన్నం మొత్తం విడిపోయి ఉండాలి. గడ్డలు గడ్డలు ఉంటే మంచిగా కలవదు. అందుకని అన్నం మొత్తం విడిపోయి ఉండాలి. మంచిగా ఒక 5, 10 మినిట్స్ మంచిగా కలపడానికి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగుంటది పులిహోర. పులిహోర కలిపినాక మనం పులిహోర పల్లీలు ఏరుకొని అయితే తింటున్నాం. ఎందుకంటే మనకు అలవాటు పులిహోర పల్లీలు ఏరుకొని తినడం. అలా 2, 3 పల్లీలు ఏరుకొని తిన్నాక ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంది. మనం చేసిన పులిహోర ఆ మాత్రం ఉంటదా? పులిహోర ఎప్పుడైనా మంచిగానే ఉంటది. పులిహోర తిందాం. అండ్ అలాగే మనం లాంగ్ వీడియోస్ చేస్తున్నాం. లాంగ్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం. బాయ్.